కాకరకాయ ఫ్రై డయాబెటిక్ ఫ్రెండ్లీ రెసిపీ. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తినే విధంగా చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. ఒక అర కేజీ కాకరకాయలని తీసుకుని వాటిని రెండు వైపులా కట్ చేసి శుభ్రంగా కడిగి వాటిని ఇష్టమైన సైజులో కట్ చేసుకోండి. ఇక్కడ నేను సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. వీటిలో కొద్దిగా ఉప్పు వేసి కాసేపు అలాగా వదిలేయండి. ఓ అరగంట తర్వాత అందులో నీళ్లు పోసి బాగా పిసుక్కుంటూ కడగండి. ఇప్పుడు వాటిని గట్టిగా పిండుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకోండి. వీటినన్నిటిని కూడా ఒక గంట సేపు అలా నీడపాటున ఆరనివ్వండి. అంటే తేమ లేకుండా ఉండేంత వరకు కాసేపు ఆరనివ్వండి. ఇలా చేయడం వల్ల నూనె తక్కువగా పీల్చుకుంటుంది. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి 2 టేబుల్ స్పూన్ నూనెను వేడి చేసి అందులో ఆరబెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని వేసుకొని 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేస్తే త్వరగా వేగుతాయి. అయితే కాకరకాయ తరచుగా తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. అంతేకాకుండా ఎంతో శక్తిని ఇస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఎన్నో రోగాల నుండి ఫైట్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బలు, ఒక 4-5 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేయండి. తేమంతా కూడా పోయేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. కాకరకాయలో ఉండే ఫైబర్ కాంటెంట్ డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది, బౌల్ మూమెంట్ని రెగ్యులరైజ్ చేస్తుంది, కాన్స్టిపేషన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ వెయిట్ లాస్ మేనేజ్మెంట్కి ఉపయోగపడుతుంది. కాకరకాయ ముక్కలు చక్కగా ఫ్రై అయ్యండి. ఇందులో చిటికెడు పసుపు వేసి మరో 5 నిమిషాల పాటు నూనె తేలేంత వరకు ఫ్రై చేయండి. నూనె సెపరేట్ అవుతుందండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ షుగర్ కానీ బెల్లం పౌడర్ కానీ వేసుకోండి. ఇది టోటల్లీ ఆప్షనల్. మీకు స్వీట్ ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేయొచ్చు. ఇది వేసుకోకుండా తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ని కంట్రోల్ చేసి సెల్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. ఎన్నో క్రానిక్ డిజీజెస్ నుంచి కాపాడుతుంది. ఇమ్యూని సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది. హై బ్లడ్ ప్రెషర్ నుంచి కాపాడుతుంది. లివర్ ఫంక్షన్ని మెరుగుపరుస్తుంది. మంచి డిటాక్సిఫికేషన్ ఏజెంట్గా పనిచేసి శరీరాన్ని శక్తివంతంగా చేస్తుంది. ఇప్పుడు కాకరకాయలు చక్కగా ఫ్రై అయ్యండి. ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఇప్పుడు 2 to 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి, లేదా మీ రుచికి తగ్గట్టుగా కారపొడిని వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు 2 to 3 టేబుల్ స్పూన్ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల పొడిని వేసుకోండి, లేదా మీరు నువ్వుల పొడిని కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా కలిపేసి ఇవి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు కాకరకాయ ఫ్రై ఫ్రెష్గా ఉంటుంది. దీన్ని మీరు సైడ్ డిష్గా సర్వ్ చేసుకోండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడే హెల్దీ కాకరకాయ ఫ్రై ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.